ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. భగవద్గీత చదవడానికి ఏదైనా నిర్ణీత సమయం ఉందా అని అడుగుతున్నారు. నిర్ణీత సమయం అంటే ఒక రోజులో చదివేటటువంటి సమయమా, లేకపోతే సంవత్సరంలో ఏ సమయంలో భగవద్గీత చదవాలి? ఏదో కార్తీక మాసం అంటే కార్తీక పురాణం, మాఘమాసం అంటే మాఘ పురాణం చదువుతారు కదా అట్లాగా అని రెండు రకాలైనటువంటి సందేహాలు అక్కడ మనకు కనపడుతున్నాయి. భగవద్గీత చదువుకోవడానికి సంవత్సరంలో ఎప్పుడైనా పనికొస్తుందమ్మా. తర్వాత చదివేటటువంటి సమయం ఏదైనా ఉందా అంటే ఏదైనా సరే ఒకటి ప్రయోజనాన్ని ఆశించి చదివేటప్పుడు ఒక సమయాన్ని నిర్దేశించుకుని చదివితే బాగుంటుంది. ఎందుకంటే మనిషి మనస్సు ఆ సమయానికి సిద్ధపడుతుంది. ఏ రకంగా అయితే మన నిత్యకృత్యాలన్నీ కూడా ఒక సమయంలో చేసుకుంటే ఆ సమయానికి మనసు దాని వైపు వెడుతూ ఉంటుంది. ఆకలి భోజనం చేసే వేళకు ఆకలి వేస్తుంది. దానికన్నా కూడా మించి కాఫీ టీలు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందమ్మా, ఆ టైంకి ఒక చుక్క కాఫీనో టీనో పడితే బాగుండనిపిస్తుంది. అట్లాగే సాయంకాలం ఉదయం పూజ చేసుకునే వాళ్ళకి ఆ సమయంలో కాసేపు ఎక్కడ ఉన్నా ఇది పూజా సమయమే, ఇది ప్రార్థనా సమయమే అనిపిస్తుంది. అట్లాగే భగవద్గీత కూడా సత్ఫలితాన్ని ఆశించి చదివేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒక నిర్ణీత సమయం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఉదయం పూజ అయిన తర్వాత కానీ, లేదా సాయంకాలం మనం పూజ లేక ప్రార్థన చేసుకోవడానికి ముందో తర్వాతో కానీ అట్లా పెట్టుకున్నట్టయితే ఒక క్రమశిక్షణ ఉంటుంది. అట్లా కుదరదండి, నాకు నిత్యకృత్యాల్లో చాలా పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగ ధర్మం ఉంది, ఇంటి పనులు ఉంటాయి అంటే ఆడవాళ్ళు అయితే ఇంటి పనులు ఉన్నాయంటూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి అన్నప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే మనసు దాని మీద ఉన్నప్పుడు చదువుకోవడం మంచిది. ఎప్పుడు మనసు చదివితే ఎక్కేటటువంటి స్థితిలో ఉంటుందో అప్పుడు చదువుకోవాలి. ఎందుకంటే అన్నం తిని హాయిగా పడకుర్చీలో కూర్చుని తాంబూలం వేసుకుని ఇలా ఊగులాడుతూ ఫ్యాన్ కింద కూర్చుని ఇప్పుడు నేను కాసేపు సరదాగా భగవద్గీత చదువుతాను అంటే సరదా మిగులుతుంది తప్ప అందులో ఉన్నటువంటి అర్థం మనసుకి ఎక్కదు. ఎందుకని కునుకొస్తుంది. అందుకని ఒక నిశ్చయమైనటువంటి నిర్ణీతమైన సమయాన్ని నిశ్చయించుకుంటే బాగుంటుంది. దీనికన్నా కూడా వారు అడిగిన దాంట్లో నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఆయనకే కాదు ఎవ్వరికైనా సరే ఉపయోగపడేటటువంటిది ఏమిటంటే ఎప్పుడు చదవాలి అంటే ముసలితనం వచ్చిన తర్వాత భగవద్గీత చదివితే మంచిదే, వద్దనకూడదు గనక. కానీ ఎప్పుడు అవసరం అంటే చిన్నతనంలో అవసరం. జీవితం అనేటటువంటి యుద్ధంలో ప్రవేశించబోయి జీవిత యుద్ధాల్లో పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నటువంటి వయస్సులో భగవద్గీతని అర్థంతో సహా గనక చెప్పినట్టయితే జీవితంలో చాలా విజయాన్ని సాధిస్తారు. ఎందుకు అంటే అసలు అందులో ఆయన విజయుడయ్యాడే. అర్జునుడు విజయుడవ్వడానికి కారణం కృష్ణుడు చేసినటువంటి బోధ వల్ల. భగవద్గీతలో ఎక్కడా కూడా గుడికి వెళ్ళమని కానీ, దేవుణ్ణి పూజించమని కానీ, ఇన్ని కిలోల పూలు తెమ్మని కానీ ఎక్కడా లేదమ్మా. అసలు ఏ దేవుడి పేరు కూడా లేదు. మొత్తం ప్రవర్తన నియమావళి చెప్పారు. ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో చెప్పడం జరిగింది, ఎట్లా ఉంటే మంచితో చెప్పడం జరిగింది. ఇలా మొత్తం ఈనాడు మనం చెప్పుకునేటటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అని చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా చెప్పబడ్డాయి. ఇది కానీ జీవితంలో మొట్టమొదటే తెలిసి ఉన్నట్టయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఆత్మహత్యలు మొదలైనవి మనకు కనపడవు. క్లైబ్యం ఆస్మగపార్థ అంటాడు. నువ్వు క్లీబత్వాన్ని పొందకు అంటే ఒక మగ ఆడ కానటువంటి స్థితిని పొందొద్దన్నాడు. పేడివాడిగా ఉండొద్దన్నాడు. అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళల్లా ఉండాలి, మగవాళ్ళు మగవాళ్ళల్లా ఉండాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కాని స్థితిలో ఉండడం ఏం బాగుంటుంది? నువ్వు పురుషుడు అయ్యుండే యుద్ధభూమికి వచ్చి ఇంతకుముందు ఎంతోమందిని యుద్ధాల్లో జయించి సంహరించి ఇక్కడికి వచ్చేటప్పటికీ నా చేతుల్లో నుంచి గాంధీవం జారిపడిపోతోంది, నేనేం చేయలేను అంటున్నావు. ఇన్ని పరీక్షలు రాసి ఈ పరీక్ష దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు ఎందుకు ఇట్లా భయపడుతున్నావు అని భుజం తట్టి చెప్పేటట్టుగా అనిపిస్తుంది విద్యార్థులకి ఇది. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళబోయేటటువంటి ఒకానొక అభ్యర్థికి కానీ, లేకపోతే ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించబోయేటటువంటి యువకుడికి కానీ, లేదా జీవితంలో ఒక కొత్తది సాధిద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ
లేదా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఆడపిల్లకు కానీ ఇవన్నీ యుద్ధాలే కదండి. యుద్ధం లేనిది ఎక్కడ? ఈ యుద్ధాలన్నింటిలోనూ కూడా గెలవడానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇచ్చి పిరికితనంతో, చేతకానితనంతో, అసమర్థతతో, ఆత్మన్యూనతాభావంతో తమని తాము తక్కువ చేసుకుని ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి రాకుండా చేయగలిగిన ఒకే ఒక్క మందు ఏదైనా ఉందా అంటే అది భగవద్గీత మాత్రమే. అందుకని ఎప్పుడు చదవాలి ఇదంటే జీవితం అనే యుద్ధంలో ప్రవేశించబోయే ముందు. అందుకే ఏమంటాడు అందులో, తస్మాత్ యుద్ధస్వ, నువ్వు అందువల్ల యుద్ధం చెయ్యి అన్నాడు. జీవితం అనే యుద్ధాన్ని చెయ్యాలి, పారిపోకూడదు, పిరిగితనం ఉండకూడదు అని చెప్పాలి. గనక చిన్నపిల్లలకి చెప్పండి, మంచి భవిష్యత్తును తయారు చేద్దాం.